కన్నడ బిగ్ బాస్ కు వెల్కమ్. సో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. నిన్నంతా మహిళలు లేడీ కంటెస్టెంట్స్ అంతా పోటీ పడ్డారు. స్పందన గెలిచింది, రాశిక గెలిచింది. ఇప్పుడు మరో పురుషుల వైపు పోటీ మొదలైంది. ఈ పురుషుల వైపు పోటీ మొదలు కావడానికి ముందుగా ఈ రోజు ఎపిసోడ్లోన ప్రధానంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే గిల్లీ వర్సెస్ ధృవంత్ అండ్ అశ్విని. వీళ్ళ ముగ్గురికి కూడా ట్రయాంగిల్ పోర్ జరుగుతోంది. అంటే ఏంటి, ఇక్కడ ఇద్దరు ఒకటైపోయారు. ధృవంత్ అండ్ అశ్విని ఒకటి. ఎలాగైనా సరే గిల్లీని ఇరిటేట్ చేద్దాం, గిల్లీ ఆట కట్టిద్దాం అనేటువంటి పట్టుదలతో ఉన్నది మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అటు గిల్లీ అయినా ఇటు ధృవంత్ అశ్విని అయినా వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్న కొద్దీ వాళ్ళ క్యారెక్టర్స్ బయటపడతాయి, వాళ్ళ కన్సిస్టెన్సీ బయటపడుతుంది, వాళ్ళకు ఉన్నటువంటి కామ్నెస్ ఏంటి, కంపోజ్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రేక్షకులకు తెలియడానికి వాళ్ళంతకు వాళ్ళే చక్కని వినోదం ఇచ్చినట్టుగా నాకైతే అనిపించింది. ఇక్కడ గిల్లీ క్యారెక్టర్ అందరికీ తెలుసు. గిల్లీ ఏంటంటే తనకు నచ్చిన వాళ్ళని కాళ్ళు లాగి ఏడ్పించడం అనేది అతని సహజ గుణం. దానికి కామెడీ టచ్ కూడా ఉంది కాబట్టి కొన్ని సందర్భంలో యాక్సెప్ట్ చేస్తుంటారు, మరికొన్ని సందర్భంలోన రిజెక్ట్ కూడా చేస్తుంటారు. కానీ ఈ రెండు సందర్భంలో కూడా తనకు తోచింది తాను అనుకున్నది ఖచ్చితంగా చేసేటువంటి మొండితనం, బండతనం గిల్లీకి ఉంది. దాన్ని ఎవరు కాదని సత్యం. అందుకోసమే నా మాటలో చెప్పాలంటే ఇవాళ ఎపిసోడ్ మొత్తం కూడా ధృవంత్ అశ్వినిని గిల్లీ గిచ్చి చంపాడు. గిల్లి చంపాడు. అతను రెచ్చ కొడుతున్న కొద్ది, పైగా ఎక్కువ ఏం మాట్లాడు ఓ అని అంటున్న కొద్దీ అవతల వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు అనమాట, ఇరిటేట్ అయిపోతూ ఉన్నారు, బీపీ రైజ్ అయిపోతుంది. ధృవంత్ అయితే అంత ఎత్తున్నారు. చివరికి అశ్విని అతనికి స్పైనల్ కార్డ్ లేని వాడరా నువ్వు అనేది. ఏమైంది, గిల్లీ ఏమన్నాడు, నువ్వు ముసలి దానివి అన్నాడు, పళ్ళు కట్టించుకున్న దానివి అన్నాడు. సో తనకు నోటికొచ్చి తాను మాట్లాడినాడు, వీళ్ళకి నోటికొచ్చి ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 15 నిమిషాల పాటు గార్డెన్ ఏరియాలో కూర్చొని తిట్టుకోకుండా ముగ్గురు కలిసి తిట్టుకుంటుంటే అక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా అన్బేరబుల్ అనిపించి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. అదే కిచెన్ రూమ్ లోన రఘు అంటాడు, అక్కడ తట్టుకోవడం మా చేత కావట్లేదు బాబు, ఏమి ఇంత బోర్ కొడుతున్నారేంటి, ఇన్నేసి మాట్లాడుతున్నారేంటి. స్పందన కూడా అంటుంది, ఎందుకు గిల్లీ ఇలా చేస్తాడు, ఎందుకు ఇట్లా రెచ్చిపోతాడు, ఇలా కాదు కదా చేయాల్సింది, ఎందుకు ఇలా చేస్తున్నాడని. కానీ రెచ్చిపోతూనే ఉన్నారు అనమాట. ఎవ్వరు తగ్గట్లేదు. ధృవంత్ అయితే కనుక ఎలాగైనా సరే ధృవంత్కి ఎట్లా అంటే తాను చాలా బాగా మాట్లాడుతున్నాను అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెంట్ తో ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. అశ్విని ఏంటంటే తనకు షార్ట్ టెంపర్ ఉంది, తను ఎమోషనల్ గా, కానీ కన్సిస్టెన్సీ లేదు. ఆమె కన్సిస్టెన్సీ లేదు కాబట్టి ఆమె చాలా చప్పున చెల్లారుతుంది, చప్పున ఆమె పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఏంద్రా ఇది, ఇట్లా మాట్లాడుకుంటున్నారేంటి, ఎపిసోడ్ మొత్తం ఇలాగే అనిపించేస్తారా ఏంటి, ఎంతసేపు అని వినాలి మనం వీళ్ళ మాటలు అని మనకే విసుగు అనిపించేస్తుంది అనమాట. అలా సాగింది ఈ ప్రహసనం. ఇది ముఖ్యంగా ప్రహసనం అని చెప్పాలి. ఇట్ ఈస్ ఎ కామెడీ స్కిట్ లాగా అనిపించింది, ఫూల్స్ లాగా అనిపించింది, బేస్లెస్ లాగా అనిపించింది, ఇల్లాజికల్ గా అనిపించింది నాకైతే. ఇది ఫైనల్ వీక్ 12th వీక్ 13th వీక్ వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ చేయవలసిన పనులని కూడా నాకు అనిపించింది. ఎంత డెప్త్ ఉండాలి, ఎంత సీరియస్నెస్ ఉండాలి, కానీ ఆ ముగ్గురులో నాకైతే కనిపించలేదు. గిల్లీ ఓకే, తాను అనుకున్నది తాను చేసుకునేటువంటి లక్షణం అతనికి ఎలాగూ ఉంది. వీళ్ళెందుకు రెచ్చిపోతున్నారు, అతను అక్కడ సక్సెస్ అవుతున్నాడు. గార్డెన్ ఏరియాలో కూర్చున్నంత సేపు గిల్లీ సక్సెస్ అయ్యాడు. వీళ్ళిద్దరు టెంపర్ లూజ్ అవుతూనే ఉన్నారు. వాళ్ళ టెంపర్ లూజ్ అవుతున్న కొద్దీ మాటలు పేలుతున్నాయి. చివరికి ఆ మాటలకు వాల్యూ లేకుండా అయిపోయింది అనమాట. అది ఇప్పుడు ధృవంత్ అశ్విని వర్సెస్ గిల్లీ. ఈ ఎపిసోడ్ చూస్తే మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో రాయండి. నాకైతే విసుగు పుట్టింది. ఏంటండి వీధి కొట్టాట్లాగా ఉంది, ఆయన రెచ్చగొట్టడం ఏంటి, వీళ్ళు రెచ్చిపోవడం ఏంటి. ఎవరికైనా కాస్త బుద్ధి ఉండాలి కదా, రెచ్చగొట్టేవాడికైనా తెలిసి ఉండాలి, రెచ్చిపోయేవాడికైనా తెలిసి ఉండాలి. మళ్ళీ అందరూ తెగించి నిలబడినప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. అందుకోసమే గిల్లుతూనే ఉన్నాడు, వీళ్ళు గిల్లించుకుంటూనే ఉన్నారు. వీళ్ళు మేము గిల్లామని అనుకుంటున్నారు, కానీ అతను గిల్లినట్టుగా వీళ్ళు గిల్లడం చేత కావట్లేదు. దట్ ఈస్ గిల్లీ. గిల్లడంలో స్పెషలిస్ట్ అతను. ఎవరైనా రెచ్చగొట్టాలి, ఎవరితోనైనా గట్టిగా మాట్లాడాలంటే అతని స్టైలే వేరు. ఇలాగ ఈ ఎపిసోడ్ మొత్తం నడిచిన తర్వాత టాస్క్ మొదలైంది అనమాట.
ఈ టాస్క్ లో ఏంటంటే ధనుష్ ధ్రువంతు, ధనుష్, ఆ తర్వాత రఘు ముగ్గురు అక్కడ పోటీలు నిలబడతారు. ఆ కాలు జారుతూ ఉంటుంది. ఆ జారుతున్న దాంట్లో వెళ్ళి నంబర్లు చెప్తారు. ఆ నంబర్ దగ్గర ఉన్నటువంటి బంతులు గుర్తి తీసుకోవాలి. తీసుకొని పోయి ఏం చేయాలి, తమకు నచ్చిన లేడీ కంటెస్టెంట్ ఎవరిని పిలిచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని బాస్కెట్లో విసిరాలి. ఎవరు ఎక్కువగా విసురుతారో, ఏ రౌండ్లో ఎక్కువ టైం స్లాట్లు తగ్గించుకుంటూ వస్తారు. మొదట 5 నిమిషాలు, తర్వాత 4, తర్వాత 3, తర్వాత అట్లా ఆ స్ట్రిప్యులేటెడ్ టైంలోనే ఎవరైతే ఎక్కువ బాల్స్ విసురుతారో ఆ క్యాండిడేట్ విన్ అవుతారు అనమాట. ఇక్కడ ధనుష్ అల్టిమేట్ గా ఆడాడు, అందరినీ అదరగొట్టేశాడు. క్లీన్ స్వీప్. ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్ లో ధనుష్ ది హైయెస్ట్ స్కోర్ అవుతుంది. రఘుది పర్వాలేదు, ధ్రువంతుది పర్వాలేదు. కానీ ఇక్కడ ఫస్ట్ ఏమో ధనుష్ వచ్చేసాడు ఈ టాస్క్ లోన, నెక్స్ట్ క్యాప్టెన్సీ రేస్ కు. వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకోవాలి అన్నప్పుడు ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఇంట్లో ఏకాభిప్రాయం అనేది మనకు బ్రహ్మ పదార్థం, మొదటి నుంచి కూడా మనం అనుకుంటూనే ఉన్నాం. సో ఈ ఏకాభిప్రాయం దగ్గర వచ్చేసరికి అశ్విని ఏమో ధ్రువంత్ స్టాండ్ తీసుకుంటుంది, గిల్లీ ఏమో రఘు స్టాండ్ తీసుకుంటారు. ఇద్దరు అనుకుంటున్నారు, ఇద్దరు బాగా చేస్తున్నారు కదా. అశ్విని కొన్ని పాయింట్స్ బాగా చెప్పింది. ధ్రువంత్కు డెసిషన్ పవర్ లేదు, ఆయన డెసిషన్ తీసుకోవడం చేత కాదు, అలా ఇలాగంటే చెప్తుంది. సీక్రెట్ రూమ్ లో ఉన్నప్పుడు ఒక రిమోట్ ఏరియాలో ఉంటూ ఇక్కడ ఆడుతున్న మా ఆటకు సంబంధించిన టీమును మొత్తం సెట్ చేయడం ఆయన సక్సెస్ అయ్యాడా లేదా?